2015లో ఇచ్చున్నాం. కలెక్టర్గా ఉన్నప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన కొత్తలోనే ఉన్న తహసీల్దార్ టీడీపీ కార్యకర్తగా పనిచేస్తూ ఆ క్వారీ గురించి తప్పుడు సమాచారం ఇచ్చి దాన్ని కానికుండా చేశాడు. ఈరోజున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ విధంగా మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా ముందుకు వెళ్తుందో మనం అడుగడుగునా ఈ 4.5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి ఆడపిల్ల లేదు కాబట్టి, ఆడపిల్ల మీద గౌరవం లేదు, ఆడపిల్లకి కష్టం వస్తే బాధ కూడా అనిపించదు అని ఎన్నో అత్యాచారాలు, ఎన్నో ఆత్మహత్యలు జరుగుతూ ఎంతోమంది అక్రమ రవాణా అవుతున్నా కూడా ఆయన పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తకుండా ఉండటం చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ మహిళల మీద ఎలా పెరుగుతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. 5 ఏళ్ల నుంచి 9 ఏళ్ల వయసున్న ఆడపిల్లల మీద కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు తమ కోరికలు తీర్చుకుంటూ అత్యాచారాలు చేస్తుంటే కనీసం కేసులు లేకుండా ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం. తన బినామీ అయిన నారాయణ కాలేజెస్లో ఆడపిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే కనీసం ఎందుకు చనిపోతున్నారో కూడా తల్లిదండ్రులకు తెలియనీయకుండా ఒక కేసు లేకుండా ఎలా మాఫీ చేస్తున్నారో ఈ ప్రభుత్వం మనం చూస్తున్నాం. అలాగే డ్వాక్రా మహిళలు కానీ, తుందిర్తిలో ఉన్న మహిళలు కానీ, కాల్మనీ సెక్స్ రాకెట్లో బలైన మహిళలు ఏ ఒక్కరికైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో న్యాయం జరిగిందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గంలో ఒక మహిళని అక్రమంగా తెలుగుదేశం పార్టీ టిప్పర్ గుద్ది చంపేస్తే దానికి నేను స్పందించినందుకు, తప్పు చేసిన సిఐని నిలదీసినందుకు నా మీద తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. ఈ వేలుమురుగన్ క్వారీ అనేది గతంలో చంగారెడ్డి గారు ఆపించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎవరో కాళ్ళు పట్టుకొని తెచ్చుకుంటే మళ్ళీ ముద్దుకృష్ణ నాయుడు గారు ఆపించడం జరిగింది. మళ్ళీ ఈరోజు ప్రభుత్వం ఉంది కదా అని పెద్దలకి డబ్బులు లంచాలు ఇచ్చేసి ఈరోజు మళ్ళీ క్వారీ జరిపించుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఇళ్ళు బీటలు వారటమే కాకుండా ఎర్త్క్వేక్ వస్తే ఎలా ఊగిపోతుందో సాయంత్రం సమయంలో ఆ విధంగా వారి ఇష్టానుసారంగా వాళ్ళు బాంబ్ బ్లాస్టింగ్స్ చేయటం కానీ, అక్కడ చాలామంది పిల్లలకి చెవుడొచ్చిన విషయం కానీ, ఎన్నో విషయాల్ని కలెక్టర్ జైన్ గారికి నేను ఎమ్మెల్యే అయిన మొదటి సంవత్సరమే 2015లోనే చెప్పడం జరిగింది. మరి జైన్ గారు తహసీల్దార్కి దీని మీద ఎంక్వైరీ చేసి ఇవ్వమంటే ఉన్న తహసీల్దారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసుకున్న వాళ్ళు. అక్కడ ఇసుక మాఫియా జరగటానికి కానీ, రేషన్ బియ్యాన్ని తమిళనాడుకి తరలించడంలో కానీ, ఈ అక్రమ క్వారీలకి అండగా ఉంటున్న ఈ తహసీల్దారు ఏ విధంగా నిజమైన రిపోర్ట్ ఇస్తారని నేను అడుగుతున్నాను. ఆ తర్వాత మళ్ళీ జాయింట్ కలెక్టర్గా ఉన్న భరత్ గుప్తా గారికి వెళ్ళి దీని మీద సీరియస్గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఎవరినో పంపిస్తారు. మేము ధర్నాలు చేసినప్పుడంతా, మేము నిలదీసినప్పుడంతా వీళ్ళు వెళ్ళటం, 1,00,000 ఇచ్చేవాళ్ళు 4 లక్షలు ఇస్తారు, 4 లక్షలు ఇచ్చేవాళ్ళు 8 లక్షలు లంచాలు ఇస్తుంటే ఆ లంచాలు తీసుకొని వచ్చేస్తుంటే ఒక ఎమ్మెల్యే వచ్చి ఎందుకు కంప్లైంట్ చేసింది, ఆ గ్రామస్తులు వచ్చి ఎందుకు కంప్లైంట్ చేశారు, దాని మీద ఎందుకు వీళ్ళు నిర్ణయం తీసుకోవటం లేదని కలెక్టర్ స్థాయి వాళ్ళు పట్టించుకోకపోవడం నిజంగా దురదృష్టకరం. ఈరోజు అదే టిప్పర్లు మున్సిపాలిటీలో తిరగటం వల్ల ప్రాణహాని ఉంది, హెవీ లోడ్తో మరి చాలా రద్దీ ఉన్న రోడ్స్ అవన్నీ మున్సిపాలిటీ చిన్న రోడ్స్లో రాకూడదు, అవుటర్లో కావాలంటే తీసుకెళ్ళండి, అసలు మేము క్వారీ మూసేయాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం నడిపిస్తుంది, ప్రభుత్వ పెద్దలు నడిపిస్తున్నారని చెప్పి మీరు ఆలస్యం చేయటం వల్ల ఈరోజు ఒక మనిషి ప్రాణం పోయిందని పరిగెట్టుకుంటూ వెళ్ళి మేము మాట్లాడుతుంటే పోలీసులు తిట్టామని చెప్పి ఒక కేసు, ట్రాఫిక్ జామ్ చేశామని ఒక కేసు, దొమ్మి చేశామని ఒక కేసు, శవాన్ని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చామని ఒక కేసు హెడ్ కానిస్టేబుల్ నుంచి పెట్టిస్తారండి. అంటే ఒక మహిళని మీరు గుద్ది తల 1000 ముక్కలు అయిపోయి ముక్కలుగా పడిపోయి బ్రెయిన్ కూడా బయటకు వచ్చేస్తే ఒక మహిళ ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక నగిరిలో మహిళకు అన్యాయం జరిగితే ఒక ఎస్సీ మహిళ నేను నించోకూడదంట, నించుంటే కేసులు పెడతామని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. ఈ కేసు ఎవరయ్యా పెట్టింది అంటే హెడ్ కానిస్టేబుల్. ఆయన ఇచ్చింది మీరు చూడండి, ఆయన ఇచ్చిన లెటర్లో ఆయన రాసినవి చూస్తే ఈ కేసుని నీరు గార్చడానికి ఆ సిఐ ఎస్ఐ కలిసి హెడ్ కానిస్టేబుల్ని ఎంత చక్కగా వాడుకున్నారో అర్థమవుతుంది. కారు అంటే వెహికల్ ఏదైతే టిప్పర్ ఉందో దాని నెంబర్ ఏం రాస్తున్నారు, 8595. సో ఈ నెంబర్ని మార్చేసి ఎఫ్ఐఆర్లో 8596 అని పెట్టారు. నెంబర్ మార్చేయటమే కాకుండా ఎదురొచ్చిన బైక్లో ట్రిబుల్స్ వచ్చారు అని చెప్పి వాళ్ళదే తప్పన్నట్టుగా, వెహికల్ది తప్పు లేనట్టుగా వాళ్ళని కాపాడటానికి ఇంకొక ఇది చేయటం జరిగింది. మూడోది హాస్పిటల్లో ఉన్న మార్చురీలో ఉన్న శవం, యాక్సిడెంట్ అయిన సెకండ్ థర్డ్ మినిట్లో నేను అక్కడ ఉన్నాను. 3 మినిట్స్లో మార్చురీకి ఎలా వెళ్తుంది శవం? వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి ఆ శవాన్ని ఎలా ఎత్తుకొస్తారో నాకు అర్థం కావట్లేదు.
అందరూ షాక్ అయి చూస్తున్నాం. ఫస్ట్ టైం లైఫ్లో ఒక మనిషి తల ముక్కలు చెక్కలై పడటం, బ్రెయిన్ వచ్చి బయటపడటం అనేది ఇంతవరకు నేను చూడలేదు. పానిక్ అయ్యాను నేను. ఎందుకంటే ఏది జరగకూడదని నేను పోరాడుతున్నానో ఈ 4 సంవత్సరాల్లో అదే జరిగింది ఈరోజు. కేవలం మల్లికార్జున గుప్తా అనే సిఐ నిర్లక్ష్యం వల్ల, అతని స్వార్థం వల్ల ఈరోజు జరిగింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.